Hello and hi friends, welcome back to Krishna's tutorials. AP LASET 2021 and PG LSET 2021 అలాట్మెంట్ ఆర్డర్ అండ్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఏ స్టూడెంట్కి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది తెలుసుకోవచ్చు. సో నిన్న నైట్ రిలీజ్ అవ్వడం జరిగింది. మీరు అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేసి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఇందులోనే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ఆన్లైన్ అన్న ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోవాలి. సో అది కూడా మీరు చూసుకోండి. అదేవిధంగా లెట్ us హ్యావ్ ఏ లుక్ ఎట్ అలాట్మెంట్ ఆర్డర్. సో అలాట్మెంట్ ఆర్డర్ ఈ విధంగా ఉంటుందండి బేసికల్గా. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఇది. ఫైనల్గా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ కాలేజ్లో అవుతుంది. సో అప్పుడే మీ సీట్ కన్ఫర్మ్ అయినట్టు. సో దిస్ ఈజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఫర్ లాసెట్ క్యాండిడేట్స్. సో ఇక్కడ ఏసీ లా కాలేజ్లో సీట్ అయితే అలాట్ అవ్వడం జరిగింది. అండ్ ఎల్ఎల్బి 3 years కోర్సుకి అండర్ బీసీఏ గర్ల్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ కాలేజ్ ఆర్ కోర్స్ ఈస్ 13,000 అండ్ ట్యూషన్ ఫీ టు బీ పేడ్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్ 0 అని చెప్పేసి ఉంది. అంటే మొత్తం రియంబర్స్మెంట్ రూపంలో లేదా గవర్నమెంట్ స్కీమ్ రూపంలో గవర్నమెంటే పే చేయడం జరుగుతుందని అర్థం. బట్ లాస్ట్ ఇయర్ అయితే కొన్ని కాలేజెస్ ఇలా ఉన్నప్పటికి కూడా ట్యూషన్ ఫీ పే చేయడం మొత్తం 0 ఉన్నప్పటికి కూడా అమౌంట్ అయితే తీసుకున్నాయి. సో అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. కాలేజ్ వాళ్ళతో చెక్ చేసుకోండి. సో ఇక్కడ రియంబర్స్మెంట్కి సంబంధించి ఇచ్చారు, జగనన్న విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి. అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్లో 10 points ఇచ్చారు. సో అన్నీ కూడా కేర్ఫుల్గా చదువుకోండి. సో ఎస్పెషల్గా మీరు అలాట్మెంట్ లెటర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇందాక చూపించాను కదా, సో ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ద క్యాండిడేట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు రిపోర్ట్ బై క్లికింగ్ ఆన్ అలాట్మెంట్ లెటర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండర్ ఫార్మ్స్ ట్యాబ్. సో దిస్ ఈజ్ ఫార్మ్స్ ట్యాబ్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ ఆన్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నెక్స్ట్ 2 printouts అయితే తీసుకోండి ఆ జాయినింగ్ రిపోర్టు. అండ్ రిపోర్ట్ చేయండి అలాటెడ్ కాలేజ్లో విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో సబ్మిట్ ఏ కాపీ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్ అండ్ ఆప్టెన్ అక్నాలెడ్జ్మెంట్ ఆన్ సెకండ్ కాపీ ఫ్రమ్ ద కాలేజ్. సో 2 జిరాక్స్లు తీసుకుంటారు కదా ఈ ఫామ్ని. సో ఒకటి వాళ్ళకి సబ్మిట్ చేయండి, 2 వాళ్ళతోని అక్నాలెడ్జ్ చేయించుకొని మీ దగ్గర పెట్టుకోండి. సో ఫ్రమ్ ద కాలేజ్ వేర్ యూ హ్యావ్ రిపోర్టెడ్ అండ్ రిటైన్ సేమ్ విత్ యూ. బోత్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఈస్ కంపల్సరీ. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీరు ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. సో రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ అంటే మీరు ఫిజికల్గా మీ యొక్క అలాట్మెంట్ ఆర్డరు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, కాలేజ్కి వెళ్ళాలి. ద లాస్ట్ డేట్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఈస్ 12/1/2022 బిఫోర్ 5 PM అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ బై ద క్యాండిడేట్. సో 9th, సో ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రాసెస్. 9th January నుంచి 12th January వరకు అయితే టైం ఉంది. సో టుడే ఈజ్ 9th January. And if you do not report through self-reporting system and are not reporting at the allotted college, the provisional allotment will be automatically stands cancelled and you have no claim on the seat allotted. సో మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకున్నా లేదా డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయకున్నా, ఈ రెండిట్లో ఏది చేయకున్నా, 2 చేయకున్నా మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. The academic credentials verified if found false at a later date, your allotment will be cancelled and you are also liable for criminal prosecution. The allotment made under special category is subject to clearance from the concerned authorities అని చెప్పి ఒక పాయింట్ ఇచ్చారు. Candidate has to produce the TC at the time of taking admission in college, otherwise the provisional allotment order made stands cancelled. So make sure you submit the transfer certificate in college. Classwork will commence from 17th January 2022. So allotment of seats for special category will be announced in due course after confirmation on priorities by the respective authorities. So స్పెషల్ కేటగిరీకి సంబంధించిన అలాట్మెంట్ ఇంకా జరిగి ఉండకపోవచ్చు అండ్ దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్ దిస్. అండ్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు వెరిఫై ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ విచ్ క్యాస్ట్, స్టడీ, ఇన్కమ్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్స్ ఆఫ్ ద అడ్మిటెడ్ క్యాండిడేట్స్ థరోలీ అండ్ రిక్వెస్ట్ టు బ్రింగ్ ద నోటీస్ to the notice of the convener AP LASET 2021 admissions for any deviation. సో ఫ్రెండ్స్ ఎస్పెషల్గా ఇక్కడ 9th పాయింట్కి సంబంధించి కొంచెం అంబిగ్విటీ అయితే ఉంది. సో ఆల్రెడీ మనం వెబ్సైట్లో చూసినట్లయితే లైక్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు.
లైక్ క్యాప్, పిహెచ్హెచ్, బట్ ఆ పాయింట్కి సంబంధించి క్లారిటీ అయితే లేదు నాకు. సో ఇఫ్ యూ నో సంథింగ్ అబౌట్ దట్ పాయింట్ నెంబర్ 9, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ మెసేజ్ మీ in Insta or Facebook. I'll be more than happy to make your answer public so that everyone will know about it. So that's all in this video, guys. So make sure you report to the allotted college on the given dates, that is 9th January to 12th January 2021, and congratulations for all of you who were allotted seats. అండ్ ముఖ్యంగా మీకు నచ్చిన కాలేజీలో రాలేదని మరి బాధపడడం కానీ, నచ్చిన కాలేజీలో వచ్చిందని మరి సంతోషపడడం కానీ చేయకండి. సో లా అనేది ఓకే, 99% స్టూడెంట్ ఎఫర్ట్సే ఉండాలి, 1% మేనేజ్మెంట్ ఉంటుంది. ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇట్ గోస్ లైక్ దట్. సో డోంట్ వరీ అండ్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ గైస్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇంకా సెకండ్ ఫేజ్కి సంబంధించి నోటిఫికేషన్ రాలేదు. సో నోటిఫికేషన్ అయితే ఈ మంత్ ఎండ్ ఆర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో థ్యాంక్ యూ.